సో హాయ్ హాయ్స్ తెలుసుగా నేను మీ స్టార్ ఉప్పి యాదవ్ ఇప్పుడు ఆడుందా అని చూస్తున్నారా వచ్చేసి పక్కవరం దగ్గర బేతాలపాడు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఊరైతే బేతాలపాడు అక్కడ బోర్డు ఏమంటారు రాయి కూడా ఉంది చూసారా గాయస్ సిటీలు ఎట్లుంటాయంటే మొత్తం ఘోరంగా ఉంటాయి ట్రాఫిక్స్ మొత్తం సౌండ్ పొల్యూషన్ ఈ డస్ట్ పొల్యూషన్ ఇదంతా అన్నిటి ఏముంటుంది మొత్తం నేచరే ఉంటుంది మొత్తం గ్రీన్ కలర్ ఎటు చూసినా నీకు గ్రీన్ కలర్ కాని రావాలా బోరా ఉండాలా ఎటు సైడ్ చూసినా మొత్తం గ్రీనే ఉండాలా ఊరు పల్లెటూరు అనేది ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది చక్కగా ఆ పల్లెటూరు ఎట్లుంటుందంటే ముసలవ్వలు మళ్ళా అమ్మవాళ్ళు అమ్మమ్మలు వీళ్ళంతా ఏం చేస్తారంటే మంచిగా ఒక అరుగు ఉంటుంది నైట్ అయితే వాళ్ళు అరుగు మీద కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టేటోళ్ళు నా చిన్నప్పుడు మా ఊళ్ళో కూడా అంతే చేసేటోళ్ళు మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ నాన్నోళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు అంటే బాగా ఓల్డ్ పీపుల్స్ ఉండేటోళ్ళు వాళ్ళంతా ఏం చేసేటోళ్ళు బయట అరుగులు ఉంటాయి ఇంటి ముందు అరుగుల్లో కూర్చొని మాట్లాడుకునేటోళ్ళు కానీ ఇప్పుడు ఎట్లుందంటే మొత్తం బిజీ అయిపోతున్నారు అంటే బిజీ అవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిజీ అవ్వరు వీళ్ళు బిజీ అయినట్లుంటారు పొద్దున్న లేస్తారు పనులు చేసుకుంటారు అయిపోతుంది నైట్ అయితే టీవీ సీరియల్ ఓపెన్ చేస్తారు పాతకాలంలో ఏంటంటే టీవీస్ అంత ఎక్కువ వాడేటోళ్ళు కాదు మా అవ్వ వాళ్ళు అయితే ఇక అందరు నేచర్ ఏంటంటే ఇక పనులకు పోయి వస్తారు ఎవరు పనులు చేసుకుని వస్తారు మళ్ళా నైట్ అయితే ఒక అరుగు మీద కూర్చుంటారు ఒక 7-8 ఇళ్ళల్లో వచ్చి ఆడ కూర్చుని అమారం పెడతారు ఇక ఏం చేస్తున్నావా కాయాల ఏం కూర వాళ్ళు మనవరాళ్ళు మనవాళ్ళు ముచ్చట్లు మొత్తం చెప్పుకుంటారు ఉన్నది లేనిది మొత్తం చెప్పుకుంటారు అవ్వాలంటేనే ఇంకోటి ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే అర్రే అంటే బాయ్స్ చెప్పుకునే జనరేషన్ ఎట్లుంటుందంటే అర్రే బా మా తాత ఏమో ప్యాకెట్లోనే 10 ఎకరాలు బాగుంగిండు ఇట్లాంటివి చెప్పుకుంటారు ఇప్పుడున్న జనరేషన్ డబ్బుల గురించి పాత జనరేషన్ అట్లుండదు తిన్నారా లేదా అట్లా మంచిగా పలకరించుకునేటోళ్ళు మంచిగా ఉండేటోళ్ళు ఇప్పుడు తిన్నావా లేదా అని అడిగేటోళ్ళు ఉండరు ఎట్లా బాయ్ జాబ్ చేస్తాను ఎంత వస్తుంది శాలరీ ఎంత ఉంది డబ్బులు ఎంత ఉన్నాయి ఇట్లా అడుగుతారు ఇప్పుడు ఇదివరకు కాలం మంచిది బ్రో ఓల్డ్ పీపుల్ ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ అ గోల్డ్ అంటారు మన తాతలు అమ్మమ్మలు ముత్తమ్మలు వీళ్ళు బెస్ట్ ఇప్పుడున్న జనరేషన్ మొత్తం వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తెలిసినంత వాడికి ఎటు చూసినా గ్రీన్ లొకేషన్ లొకేషన్ అంటే అట్లుంటుంది గాయస్ ఒక్కసారి మీరు పక్క విజిట్ చేయండి మనం పాలవంచకి కొత్తగూడానికి వెళ్ళే దారిలో బేతాలపాడు అని ఉంటుంది ఒకవేళ మీకు దారి కనపడకపోతే ఒకసారి మీరు జూలూరుపాడు దాటిన తర్వాత ఎవరో ఒకళ్ళు అడగండి బేతాలపాడు ఇటు సైడ్ అని వాళ్ళు చెప్తారు మోరాన్ ఉంటుంది గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టార్ ఉప్పి యాదవ్ యూట్యూబ్ ఛానల్